హాయ్ అండి. నాతో పాటు మీరు కూడా రాఖీ షాపింగ్కి అయితే వచ్చేయండి. అమ్మాయిలందరికీ కూడా రాఖీ షాపింగ్ అనేది చాలామంది వీళ్ళైతే రాఖీ షాపింగ్ చేస్తారు కదా. సో నేనైతే రాఖీ షాపింగ్కి అయితే వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా వచ్చేసి ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నీ చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. టుడే వ్లాగ్ వచ్చేసి రాఖీస్ అండి. నేనైతే రాఖీ షాపింగ్కి అయితే వెళ్ళాను. మీరు కూడా రాఖీస్ తీసేసుకున్నట్లయితే లైక్ చేయండి. సో ఇక్కడున్న మోడల్స్ అన్నీ కూడా చూసేయండి. నాకైతే ఇక్కడ చాలా పిచ్చ మోడల్స్ అనేది ఉన్నది. ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఇన్ని షాపులా, అసలు ఇన్ని డిజైన్సా, చాలా బాగున్నాయండి రాఖీస్ అయితే. ఒక్కదాని మించి రాఖీ ఇంకొకటి ఉన్నది. సో అమ్మాయిలందరూ కూడా చాలా ఇష్టంగా జరుపుకునే పండుగ కదా రాఖీ పౌర్ణమి అనేది. నాకైతే చాలా ఇష్టమండి. నాకైతే చాలామంది అన్నయ్యలు కూడా ఉన్నారు. సో నేనైతే చాలా ఎదురు చూస్తాను రాఖీ పౌర్ణమి గురించి. ఇక్కడైతే చాలా మోడల్స్ అయితే రాఖీలు ఉన్నాయి. సో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి రాఖీలు అయితే. చూడండి మీరే కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోవద్దు. చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? అనపర్తి అండి. అనపర్తి షాపింగ్కి అయితే నేను వచ్చాను రాఖీలు తీసుకోవచ్చని. రాఖీ పండగకి రాఖీ ఒకటే షాపింగ్ చేస్తామా, ఇంకొకటి కూడా చేస్తాం కదా, అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూసారు కదా, అదేంటో ఈ వీడియోలో కూడా నేను పోస్ట్ చేస్తాను. చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి రాఖీలు. అసలు ఒకదాని మించి ఒకటి. అసలు ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదు రాఖీలు అయితే. నేనే రాఖీ తీసుకున్నాను, మీరు గెస్ట్ చేయగలరా? సో మనం రాఖీ ఎందుకు కడతాం? మన అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి రక్షాబంధన్ అంటే వాళ్ళకి మనం కట్టింది రక్షాబంధన్ వాళ్ళని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండాలనేసి ఒక కోరిక చొప్పున మనం కడతామండి. సో ఇదైతే చోటా భీమ్ రాఖీ అండి. సో ఈ సంవత్సరం కూడా, ఈ సంవత్సరమే కాదండి, ఎప్పుడు కూడా మా అన్నయ్యలు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ షాపింగ్ వచ్చేసి స్వీట్స్. రాఖీ కట్టేసిన తర్వాత స్వీట్స్ ఉంటుంది కదా, స్వీట్ మరి వాళ్ళ నోరు తీపి చేయాలి కదా. సో అందుకని స్వీట్స్ షాపింగ్ కూడా వచ్చేసాను. ఇక్కడైతే నాకు డోనట్స్ కనిపించినాయి. సో ఇక్కడైతే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది కూడా అన్నపర్తి అండి. చాలా చాలా మోడల్స్ అయితే ఇక్కడ టైప్స్, చాలా చాలా టైప్స్ స్వీట్స్ ఉన్నాయండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి స్వీట్స్. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి స్వీట్స్? నాకైతే పిచ్చి అనుకోండి. అసలు చూస్తే తీసుకోకుండా ఉండలేను, అంత ఇష్టం. సో మా అన్నయ్యల కోసం స్వీట్స్ కూడా నేను షాపింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయండి. కలకండ, లడ్డూలు. చూసారు కదా, లడ్డూలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? లడ్డూలు అంటే అందరికీ ఇష్టమే. సో స్వీట్ షాపింగ్ కూడా చేసేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతామే. షాపింగ్ అయిపోయినట్టే కదా. నేనైతే స్వీట్స్ చూస్తే అస్సలు ఆగలేనండి. చూసారు కదా, వాహ్! ఈ స్వీట్స్ ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది నేను తీసింది ఏం స్వీట్సో మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వాళ్ళందరూ కూడా ఒక స్వీట్ తీసుకోండి మర్చిపోకుండా. ఓకే, ఇంటికి వెళ్ళిపోయి హాయ్ అండి. రాఖీ షాపింగ్ అయితే అయిపోయింది కదా. ఇవన్నీ నేను తీసుకున్న రాఖీలు అండి. నాకైతే 4 అన్నయ్యలు ఉన్నారు. సో నేనైతే రాఖీలు అనేది తీసేసుకున్నాను. టుమారో వ్లాగ్లో వచ్చేసి రాఖీలు మా అన్నయ్యల్ని పరిచయం చేస్తాను నేను మీకు. సో టుమారో గురించి నేను చాలా చాలా ఎదురు చూస్తున్నాను. సో నాకు 3 మేనళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకి కూడా నేనే ఆడపడుచుని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.